ప్రైజ్ ది లార్డ్. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇవాటి వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి, అర్థమయ్యేలాగా సహాయం చేయండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇవాటి వాక్య భాగము అపోస్తుల గ్రంథము 9వ అధ్యాయము 36 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ తబిత లేదా దొర్కా అనేటువంటి స్త్రీ గురించి రాయబడింది. ఆవిడ ఒక చిన్న పని, దర్జీ పని చేసుకుంటూ బ్రతుకుతూ అనేకమైన ధర్మకార్యములు చేసుకుంటూ విధవరాలను అనేకులను పోషిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అనేక మందిని శిష్యులుగా చేస్తుంది దేవునికి. ఇలా కొనసాగుతున్న తరుణంలో ఒక రోజున ఆమె కాయిలా పడి చనిపోయింది. ఆమె శిష్యులు ఆమెను తీసుకువెళ్ళి శుభ్రంగా కడిగి మేడగదిలో పడుకోబెట్టారు. ఈ యొప్పే అనే గ్రామము లుద్దాకు దగ్గరలో ఉన్న కారణాన లుద్దాలో ఉన్న పేతురును పిలిపించడానికి 2 వ్యక్తులను పంపించారు. వారు పేతురును తీసుకుని వచ్చారు. పేతురు త్వరగా వచ్చి మేడగదిలో ఉన్న శవాన్ని చూచినప్పుడు ఆ స్త్రీలందరూ వచ్చి ఏడుస్తూ ఆమె వారితో ఉన్నప్పుడు చేసిన ధర్మకార్యాల గురించి, ఆమె కుట్టిన చొక్కాలను, అంగీలను, వస్త్రాలను చూపించి ఆయన ఎదుట నిలవబడ్డం జరిగింది. అప్పుడు పేతురు వారిని అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేసి తబితా లెమ్ము అనగానే ఆవిడ లేచి కూర్చుంది. అప్పుడు ఆయన చేయి చాచి ఆమెను లేవనెత్తి పరిశుద్ధులను పిలిపించి, పరిశుద్ధులైనటువంటి విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. ఈ వార్త విన్నప్పుడు యొప్పేలో అనేక మంది ప్రభువును మహింపరిచినట్టు చూస్తున్నాం. ఉదయకాల సమయంలో ఒక పేదరాలు అనేక మంది పేదలకు సహాయం చేసింది, దాన ధర్మాలు, సత్కార్యాలు చేసింది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం మనం గమనిస్తే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, ఆయన వారికి వారి ఉపకారమునకు ప్రత్యుపకారము చేయను అని రాయబడింది. ప్రత్యుపకారము చేయను. చూసారా? ఆ పేద విధురాల్ని ప్రభు సజీవురాలుగా వారికి అప్పగించినట్టుగా మనం గమనించవచ్చు. ఒక చిన్న దర్జీ పని చేసినటువంటి ఆ యొక్క తబిత ఇన్ని కార్యాలు ఎలా చేయగలిగింది? ఆవిడ చురుకుదనము కలిగినటువంటి స్త్రీ, దేవుని ప్రేమించిన స్త్రీ, పేదలను ప్రేమించిన స్త్రీ, ఇచ్చుటలో ఆనందించిన స్త్రీ. ఉదయకాల సమయంలో నువ్వే ప్రొఫెషన్లో ఉన్నావో, ఏ వృత్తిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ పేదలను ఎప్పుడైనా కనికరించావా? బీదలకు సహాయం చేసావా? అలా చేసినప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఎప్పుడు మనము, మన కుటుంబము అనేటువంటి స్వార్థ జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒక పాట మనకు తెలుసు, ధన సంపదలు గౌరవములు గతించిపోవును ఈ లోకంలో అన్న. అవేమి నిలవు. నీవు చేసిన దాన ధర్మాలు, నీవు చేసిన సత్క్రియలు నీ వెంట వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ యొక్క తబిత దావీదులాగా, నీవు నాకుండగా ఈ లోకంలో నీది ఏది ఎక్కర్లేదు ప్రభువా అన్నట్లుగా తన జీవితాన్ని సంతృప్తిగా కొనసాగించినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెకు క్రీస్తు యేసు మనస్సు కలిగి పేదలను కనికరించింది. కనుకనే ప్రభువు ఆమెను కనికరించి ఆమెకు ప్రత్యుపకారం చేశాడు, సజీవురాలుగా చేశాడు. ఆ యొప్పే గ్రామాన్ని ఆశ్చర్యపరచి ఆయనకు మహిమ తెచ్చుకున్నాడు. ఉదయకాల సమయంలో దేవుని కృపను పొందుకోవాలంటే నీవు పేదలను, బేదలను కనికరించాలి, వారికి సహాయం చేయాలి, ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. నువ్వెక్కడున్నా ప్రభు కృపను పొందుకోవాలి, ఆయన మహిమ తేవాలి. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని మీరు దీవించి బిడ్డ హృదయాల్లో నాటి ఫలింపచేయండి. ఈ జీవితాలను మీరు కనికరించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.